అందరికి నమస్తే. విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా పోతుందా అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు యాక్చువల్గా కేంద్ర విద్యుత్ బిల్లుల గురించి తెలుసు. కేంద్ర విద్యుత్ బిల్లులు వచ్చినప్పుడు ఇక్కడ రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని, ఉచిత కరెంటును ఇక రాకుండా చేస్తారని ఇది ఒక ప్రచారం జరిగింది. నిజానికి రైతులకు మీటర్లు పెడతారా పెట్టరా అనే దానిలో ఆ చట్టంలో కూడా క్లారిటీ లేదు. అది ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్లు పెడతారా, రైతుల దగ్గర మీటర్లు పెడతారా, వాళ్ళు రైతుల దగ్గర మీటర్లు పెడితే బిల్లులు వసూలు చేస్తారు. ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి, మనం చూసినాం లాస్ట్ ఎలక్షన్స్ ముందు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలు అదాని కంపెనీకి అప్పగించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు అదాని గారికి అప్పగించారు, ఎందుకు వేరే వాళ్ళకి అప్పగించలేదు, లేకపోతే అదాని గారు అక్కడి నుంచి వసూలు చేయడం వల్ల, ఆ కంపెనీ వసూలు చేయడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంది, అసలు ప్రభుత్వం ఎందుకు అదానిని ఎంకరేజ్ చేస్తుంది తెలంగాణ విషయంలో అనేది ఒక పాయింట్గా మనకు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే 90% బిల్లులు ఓల్డ్ సిటీలో 90% బిల్లులు ఓల్డ్ సిటీలో రావడం లేదు అని చెప్తున్నారు. రావటం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎంత బిల్లు వసూలు చేస్తే అంత బిల్లులో 25 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు వసూలు చేసినట్టు కరెంట్ బిల్లు, 100 రూపాయల్లో 25 రూపాయలు అదాని కంపెనీకి అగ్రిమెంట్. అదాని కంపెనీకి ఎట్లా ఇచ్చిండ్రు అసలు? అది రికవరీ ఏజెంట్ల వాళ్ళేమన్నా రౌడీలా, లేకపోతే ఏదైనా టెండర్ వేసి ఇచ్చిండ్రా? ఏమి ఇవ్వలేదు. వాళ్ళకి టెండర్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, డైరెక్ట్గా అదాని కంపెనీకి ఇచ్చేసిండ్రు. అదాని కంపెనీకి ఈ బిల్లులు వసూలు చేయడం ద్వారా 100కి 25 రూపాయల కమిషన్ పోతుంది, 75 రూపాయలు ప్రభుత్వానికి వస్తాయి. అసలు ఈ 25 రూపాయలు ఏందో, అదాని కంపెనీకి ఇచ్చే 25 రూపాయలు అదేదో జనాలకి ఇచ్చారు అనుకోండి, మీరు 100కి 20 రూపాయలు తక్కువ చేసినా కట్టుకోండి అంటే కట్టే అవకాశాలు ఉండవా? లేకపోతే విద్యుత్ అధికారుల వల్ల అయితే లేదా ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేయడం విద్యుత్ అధికారుల వల్ల కాదు అని ప్రభుత్వం డిసైడ్ అయిందా అనేది ఒక ముఖ్యమైన విషయంగా మనం చెప్పాలి. ఎందుకంటే మనకు బయట ఒక కరెంటు బిల్లు డేట్కు వారం రోజులు కట్టకపోతే లైన్మెన్ వచ్చి కట్ చేసిపోతాడు, ఖచ్చితంగా కట్ చేస్తాడు. వారం రోజులకో 10 రోజులకో కట్ చేసిపోయి మీరు మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాత అవసరమైతే దాని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా తీసుకున్న తర్వాత అప్పుడు నీకు మళ్ళీ కరెంట్ సప్లై చేస్తాడు. అవుట్ ఆఫ్ ఓల్డ్ సిటీ మొత్తం ఎక్కడైనా సరే అంతే, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అంతే, తమిళనాడులో అంతే, కర్ణాటకలో అంతే, ఎక్కడైనా అంతే ఉంటుంది. అవసరమైతే ఒక నెల లేట్ అయితే దానికి పెనాల్టీ కూడా పడుతుంది. మరి ఓల్డ్ సిటీలో ఎందుకు ఆ కటింగ్ ఎందుకు కటింగ్ చేస్తలేరు? కరెంటు బిల్లులు చేతికి రాకపోతే ఎందుకు చేస్తలేరు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే అసలు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు 200 యూనిట్లు దాటి వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా ఒక లెక్కన తీయాలి మనం. ఎందుకంటే దాంట్లో ఓల్డ్ సిటీలో ఉండేవే చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న ఇండ్లు, ఒకటే ఇంట్లో 5 మందో 10 మందో ఉంటారు, అది వేరే విషయం. కింద మీద ఒక 50 గజాల ఇంట్లో ఒక 3 ఫ్లోర్లు వేసుకొని 4-5 ఫ్యామిలీస్ ఉంటాయి. దానిలో వాళ్ళు 200 యూనిట్లకు దాటి కరెంటు కాలుస్తున్నారా? 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీయే కదా. మరి దీని మీద అసదుద్దీన్ ఓవైసీ ఏమైనా స్పందిస్తారా? అది కూడా పాయింటే. ఎందుకంటే అంతకుముందు ఓల్డ్ సిటీలో బిల్స్ వస్తలేవు, ఓల్డ్ సిటీ నుంచి బిల్స్ కడతలేరని వీళ్ళు మాట్లాడినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినారు. ఓల్డ్ సిటీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయొద్దు, ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టరు అని అసదుద్దీన్ ఓవైసీ గతంలో చెప్పిండ్రు. కట్టే వాళ్ళు కడతారు, కట్టినప్పుడు తీసుకోండి. మీరు పెద్ద పెద్ద వాళ్ళతో బ్యాంకులకు ఇచ్చిన అప్పులు వసూలు చేస్తున్నారా? వాళ్ళు ఎగ్గొడుతూనేమో మాఫీ చేస్తారు, ఇక్కడ మాత్రం కరెంటు బిల్లు వసూలు చేసుకోవాలని అడుగుతారా అని. నిజానికి కరెంటు వాడుకున్న వాళ్ళు ఎవరైనా బిల్లు కట్టాల్సిందే. అసలు ఇంకొక గవర్నమెంట్లో అయితే ఏదో స్టేట్లో చూసిన మంత్రులు, తమిళనాడు ఆర్ సంథింగ్, మంత్రులు కరెంటు బిల్లు ఫ్రీ యాక్చువల్గా మంత్రుల అధికారిక నివాసాలకు, కానీ మంత్రులు కూడా కరెంటు బిల్లు కట్టుకోవాల్సిందే, వాళ్ళ బిల్లు వాళ్ళు కట్టాలని చెప్పి ఆ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. ఇక మన దగ్గర ఆ నిర్ణయం తీసుకోలేదు. మంత్రులు ఎంతైనా వాడుకోవచ్చు, వాళ్ళకు కరెంటు ఫ్రీ, వాళ్ళకు బిల్లులు ఏమి ఉండవు. మన ఆ కరెంటు కూడా వసూలు చేసుకుంటే బెటర్, ఆ డబ్బులు కూడా గవర్నమెంట్. ప్లస్ ఈ ప్రభుత్వ ఆఫీసులకు చాలా ఆఫీసులకు కూడా బిల్స్ కట్టరు, ఆ బిల్స్లో వసూలు చేసుకుంటే బెటర్. ఓల్డ్ సిటీలో బిల్లుల కలెక్షన్ అదాని కంపెనీకి ఒక ప్రైవేటీకరణ చేసిన తర్వాత, ప్రైవేటీకరణే అదానికి రికవరీ వ్యవహారాలు అప్పచెప్పిర్రంటే అంతే. ఇంకొకటి చెప్తున్నారు ఏంటంటే భూగర్భ విద్యుత్ లైన్లు పరిచే బాధ్యతలు అదానికి ఇచ్చిండ్రని. ఎందుకంటే అక్కడ వేస్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, కుక్క తగిలిచ్చేస్తారు, కేబుల్ తిప్పి కుక్కానికి వేస్తే ఇంకా వస్తూనే ఉంటుంది కరెంటు. ఆ కరెంటు తీసే ధైర్యం కూడా దాని కూడా విద్యుత్ అధికారులకు లేదు. ఆడికి పోతే వాళ్ళు రివర్స్ అవుతారు, చాలాసార్లు జరిగినాయి అట్లాంటివి. ఆ కుక్క తగిలించినప్పుడు దానికి మీటర్ ఉండదు, ఏముండదు, వేస్టేజ్ కింద పోతుంది. అసలు అక్కడ బిల్లులు కట్టకపోవడం కన్నా వేస్టేజే ఎక్కువ ఉంటుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు. చాలామందికి మీటర్లకు సంబంధం లేకుండా కరెంట్ వస్తుంటుంది వాళ్ళ ఇళ్ళకు. కాబట్టి దాన్ని తగ్గించేందుకు అండర్ గ్రౌండ్ నుంచి కరెంటు గుంజే బాధ్యతలు కూడా అదాని కంపెనీకి అప్పగించారు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. మరి అది కూడా టెండర్లు వేసిండ్రా? టెండర్లు వేస్తే అదాని కంపెనీ పలికిందా?
లేకపోతే ఎవరు చెప్తే అదానికి ఇచ్చినారు. అసలు అదానికి ఇవ్వడం వెనుక అదాని అంతకుముందు కూడా ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది కదా, అదానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం వెనుక ఎవరున్నారు, ఎవరు రికమెండ్ చేస్తే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక పాయింట్ చెప్తున్నారు, అదానికి బీజేపీ ఏమో దోచిపెట్టింది, మేమేమో ఆ దోచుకున్న డబ్బులతో వ్యాపారం చేపిస్తున్నాం, ఇక్కడ పనులు చేపిస్తున్నామని. అదాన్ని లాభం లేకుండా వ్యాపారం చేస్తాడా? ఇక్కడ వాళ్ళు 100 రూపాయలకి 25 రూపాయలు పోతున్నాయి కదా, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఓల్డ్ సిటీలో 100 రూపాయలకి 25 రూపాయలు కమిషన్, అంటే 25% కమిషన్ ఎక్కడ లేదు. నాకు తెలిసి ఈ బ్యాంకుల దగ్గర నుంచి, ఈ బ్యాంకులు లోన్ ఇచ్చే ఈఎంఐస్ ఉంటాయి కదా, అవి కట్టకపోతే రికవరీ ఉంటుంది, దాంట్లో కూడా ఏబీసీ బకెట్లు ఉంటాయి, అక్కడ కూడా 25% కమిషన్ లేదు. 2%, 3%, లాస్ట్ 6% కమిషన్ వసూలు చేస్తే. కానీ అదానికి 25% ఇచ్చారంటే దీనిలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అసలు ఏమవుతుంది, అదాని విషయంలో ఏమవుతుంది, ఎవరి రికమెండేషన్ ఉంది అనేది ఒక ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే అదాని అటు చంద్రబాబుకు చాలా దగ్గర, బీజేపీకి అతి దగ్గర. కాబట్టి అదాని విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టుల కోసం వితౌట్ ఏమి బిడ్లు లేకుండా, యాక్షన్స్ లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఎట్లా పోతున్నాయి, ఎట్లా అవుతుంది, దీని మీద కొంత తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అసలు ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది, ఓల్డ్ సిటీలో రికవరీ కోసం అదానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, లేకపోతే విద్యుత్ అధికారులు ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు, లేకపోతే ఒకవేళ విద్యుత్ అధికారుల మీద దాడులు జరిగితే పోలీస్ కేసులు ఎందుకు అవుతలేవు. ఓల్డ్ సిటీ అనేది మన తెలంగాణలో భాగమే కదా, హైదరాబాద్లో భాగమే కదా, అదేం సపరేట్గా వేరే దేశానికి అనుబంధంగా ఏం లేదు కదా, మన దగ్గర ఉంది, మన రాజ్యాంగమే, మన పోలీసులే, మన కేసులే, మన సెక్షన్లే. ఇప్పటి వరకు మన ఐపీసీ కోడే, రేపు నుంచి వేరే సెక్షన్స్ వస్తాయి, వేరే చట్టాలు వస్తాయి, అది వేరు క్రిమినల్ చట్టాలు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తేలాల్సిన అవసరం ఉంది. బహుశా దీనిపైన ప్రభుత్వం కూడా ముందు క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.